తమ్ముడు కనిపిస్తున్నాడా? చంపలేవురా. నువ్వు నన్ను చంపలేవురా. నా చేతిలో ఇప్పుడు చేస్తావు. చిన్న కాదు కదా. మొదలైపోయింది. ఇంకీ బతుకెందుకురా దేవుడా? చంపింది భాషనా? భాష కాదు సార్. చూడు, నీ కొడుకు నా కొడుకు చేశాడు. చూడు, మీ కుటుంబం కోసం నా జీవితం అంతా ధారపోసానే. నాకేం మిగిలిందో చూడు. ఊరు కోసం బతికాను, విశ్వాసం కోసం బతికాను. చివరికి నా కొడుకు కోసం బతకలేకపోయానే. అయ్యో, కొలువైనా కనులే వలలాయనేడు, నిలవైన కలలే శిలలాయనే. ఎవరి కోసం బతకాలరా శివుడా? ఎవరి కోసం? ఎవడికో పుట్టినవాడికి సొత్తైపోయిందే. నాకేం మిగిల్చావురా? కరిగి చెరిగి నీవు రాయని, కరిగి చెరిగి నీవు రాయని. నా మనసులో సంతోషం ఉన్నంత వరకే నేను సంసారిని. ప్రేమించిన బిడ్డ బతుకున్నంత వరకే నేను తండ్రిని. ఇప్పుడు చీకటైన గతాన్ని, ఘాట్లు పడ్డ మృగాన్ని. ఇన్ని రోజులు నాయకుల కోసమే మేం బతికి మోసపోయాం. కానీ మా కోసం బతికే నాయకుడు ఒకడు కావాలి. మంచి చెడు తెలిసిన మునిలాంటి మనిషి కావాలి.
సార్ 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 ఆగండి సార్, లోనికి వెళ్ళదు సార్. అరే కొత్త చుట్టాల నాదులేరా? అయ్యగారు సరిగ్గా లేరు సార్, వారం నుంచి పచ్చి మంచి రోజులుగా ముట్టలేదు సార్. అయితే అట్టే సావనిస్తావా? ఆయన మీద చాలా పెట్టుబడి పెట్టిన కొడుకో తప్ప. మీ ఇష్టం సార్, లోనికి వెళ్తున్నారు, బయటకు వస్తారో లేదో గ్యారెంటీ లేదు. కళ్ళు కాలిపోతున్నాయి, తలుపులేరా? ఇంకో వారం 10 రోజుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినోడివే ఇట్ట డల్లుగా పడుంటే ఎట్టారాయడు? పోయినోడితో పాటు నువ్వు కూడా పోతావా ఏంది? ఇదిగో తాగు నీళ్లు. నువ్వట్ట దిగాలు పడి కూసుంటే అవతల నీ కొడుకును మింగిన కొడుకో నీతో తిరిగిన కుక్కలను పోగేసుకొని దళాధిపతి అయిపోతాండు. నువ్వెంతగా వాలిపోతే ఊడంతగా మురుస్తున్నాడు. ఆడిని చంపి మట్టిలో పాతరేస్తావో, పగ్గాలు చేతికిచ్చి ఆడిని నెత్తిని పెట్టుకుంటావో ఇవాళ ఫిక్స్ అయిపోవాలన్నాడు. అంతే. నీ సరికొత్తలు ఆపి బయటకు వెళ్ళి కూర్చో. అది కాదు నాయుడు, కావాల్సిన పిలుస్తారు పో. గౌడాను వాగరా. రెడ్డి గారి మాటలేం పట్టించుకోకండి సార్. చిన్న ఉన్నప్పుడు మాట వేరు, ఇప్పుడు మాట వేరు. ఎంతైనా ఒక గూటి మనుషులు. ఈ టైంలో ఆవేశం కంటే ఆలోచనతోనే మనసు కుదుట పడుతుంది. లండి కొడక, చెప్పిన పని నువ్వు టైంకి చేయకరే కదరా. నా బతికిలా ఆరిపోయింది. ఆలోచించి కుదురు పడ్డానికి నాకేం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? కోపం వచ్చిందా? పర్లేదు సార్. 4 ఏళ్లుగా ప్రమోషన్ కోసం తిరుగుతున్నా. ఏమైనా తింటావు, ఏమైనా చేస్తావు. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్. ఈ డబ్బులు నీకేరా. అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఇంకో శాల్తీని మూటగట్టుకు రావాలని అర్థమైంది. అంతవరకు 4 మెతుకులు మింగి బతికుంటూ 2 శాల్తీలు. భాష కూడా 2 నెలల్లో నాకు ప్రమోషన్ రాకపోతే నువ్వు 3వ శాల్తీ అవుతావు. రేపు మాపు గ్రానైట్ ల్యాండ్ స్టే ఆర్డర్ తెగే సూచనలున్నాయి. పనిలో పని ఆ దుర్గాగాడిని కూడా కత్తిరించాయి. ఈ టర్మ్కి విలన్లు ఎవరు లేకుండా పోతారా? ఉడుకు సల్లారితే అబ్బా కొడుకులు ఒకటయ్యే ప్రమాదం ఉంది. గుర్రం గుర్తుకే మీ ఓటు. అది ఏమన్నా పూర్తి మాట రహస్యంగా చెప్పడానికి పెద్దగాను. గుర్రం గుర్తుకే మీ ఓటు. గుర్రం గుర్తుకే మీ ఓటు.